గత నెల 28న ప్రారంభమైన యుద్ధం ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ముదురుతుంది. ఈ నేపథ్యంలో ఖతార్లోని కీలక ఇంధన కేంద్రాలు రాస్ లఫాన్ మసయద్లపై జరిగినటువంటి డ్రోన్ దాడుల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఉత్పత్తి సంస్థ అయిన ఖతార్ ఎనర్జీ తన ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో దాదాపు 20% వాటా కలిగిన ఖతార్ నుంచి సరఫరా ఆగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. దీని ప్రభావంతో యూరోపియన్ మార్కెట్లో గ్యాస్ ధరలు ఏకంగా 50% పెరిగి 2022లో జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ మీదుగా రవాణా నిలిచిపోవడం గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారతదేశానికి ఖతార్ అతిపెద్ద ఎల్ఎన్జీ సరఫరాదారు కావడంతో అయితే ఈ సంక్షోభం మనపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక భారతదేశం తన గ్యాస్ అవసరాలలో సుమారు 50% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుండగా అందులో సగం కంటే ఎక్కువ ఖతార్ నుంచే వస్తుంది. ఉత్పత్తి నిలిపివేత సుదీర్ఘకాలం కొనసాగితే దేశీయంగా సిఎన్జి, పిఎన్జి ధరలు పెరగడంతో పాటు ఎరువుల తయారీ, విద్యుత్ ఉత్పత్తి రంగాలపై కూడా తీవ్ర భారం పడే అవకాశం కూడా ఉంది. ఇది ఇప్పటికే భారత పెట్రోలియం శాఖ ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆఫ్రికా, ఆస్ట్రేలియా వైపు దృష్టి సారించినప్పటికీ అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగి సామాన్యుడి జేబుకు మరింత భారమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ దరఖాస్తులన్నిటికీ అనుమతులు జారీ చేయాలని, 2 నెలల్లోగా కనెక్షన్లను పూర్తిగా ఏర్పాట్లు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ కోసం సుమారు 250 కోట్ల రూపాయలు అయితే ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అవసరమైన 10,000 రూపాయల కొత్త ట్రాన్స్ఫార్మర్లను కేటాయించనుంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా ఇవాళ తెల్లవారుజామున భారీ డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో కార్యాలయ ప్రాంగణంలో మంటలు చెలరేగగా భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించాయి. 2 డ్రోన్లు దౌత్య ప్రాంతంలోని ఎంబసీని తాకినట్లు సమాచారం. ఈ దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కేవలం స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే వాటిల్లిందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. అయితే ఇటీవలే కువైట్లోని అమెరికా ఎంబసీపై కూడా ఇలాంటి దాడులు నమోదయ్యాయి. తాజా ఘటనను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా పరిగణించింది. దీనికి తగిన విధంగా అయితే ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.